లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచన భాగాన్ని నేను చదువుతున్నానమ్మా, దయచేసి చూడండి. 22:31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను గాని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడైన గొప్ప దేవుడా, మీ మహాకనికరమునకై స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దయతో ఈ మంచి సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి. ఆ సహాయమునకై దిగిరండి. ఆదివారం అనేది భక్త జనాంగమునకు మీరు ఇచ్చినటువంటి పండగ దినము నాయన. మరలా వారపు దినాలు మీ కాపుదలలో భద్రపరిచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి నడిపించినందులకై స్తుతిస్తూ, ఆదివారం రొట్టె విరుచుటకు కూడిన ఆ యొక్క ప్రథమ శతాబ్దపు అనుభవంలోనికి నేటి అంచె దినాలలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఒక గొప్ప సంస్కరణ ద్వారా మార్పు చెందాలి. ఆ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ జీవంలో పాలు పంపులు పొందే దాని కొరకు అవసరమైనటువంటి అర్హత మీ కృపచేత మాకు అనుగ్రహించి, యోగ్యమైన రీతిలో మీ బలలో చేవేయనట్లుగా ఈ సమయమునకు అవసరమైనటువంటి హెచ్చరిక మాటలు మాకు అనుగ్రహించి, ఘనమైన మీ నామాన్ని మహిమపరుచుకొని నీ దీవెనలకు నన్ను పాత్రలుగా చేయమని చేరవచ్చిన మందరి చుట్టూ కంచె వేసుకుంటున్నాను స్వామి. ప్రతి విధమైన ఆటంకంను గర్దిస్తూ పారద్రోలుతూ మాకు కనిపించండి. నన్ను మమ్మలను భక్తి యాత్రలో మరి కాస్త ముందుకు సాగిపోయే అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా చేసి నడిపించమని మహిమ పొందమని యేసయ్య శ్రేష్ఠ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగమును మనము గమనించినట్లయితే యేసునాథుడు భూమి మీద ఉండగా తన శిష్యులలో ప్రముఖుడు, యేసయ్య పరిచర్య దినాలలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి అపోస్తలుడైన పేతురు భక్తుడు. పేతురు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. ఈ మాట దేవుని బిడ్డలమైన మనము విస్మరించడానికి వీలులేదు, మర్చిపోకూడదు. ఇది ఎల్లప్పుడూ మనము జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఏమండి, దుష్టుడైనటువంటి సాతానుడు దేవుని ముందుకెళ్ళి అడుగుతున్నాడా? దుష్టుడైన సాతాను దేవుని ముందుకు వెళ్ళి అడుగుతున్నాడా? ప్రియులారా, వాడికున్నటువంటి నిత్యకృత్యమైన ఒక అలవాటు ఏమిటో తెలుసా? రాత్రింబగళ్ళు దేవుని బిడ్డల మీద ఎంతసేపు కంప్లైంట్లు చేయడం అనేది వానికున్నటువంటి అలవాటు. వాడికున్న అలవాటు నిత్యకృత్యంగా. రాత్రింబగళ్ళు అంటే అర్థం ఏంటి? నాన్ స్టాప్ డ్యూటీ. నాన్ స్టాప్ డ్యూటీ అన్ని ప్రదేశాలలో కూడా చేయగలడా? ఏమండి ప్రియులారా,
12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఏమండి, రాత్రింబగళ్ళు అంటే నాన్ స్టాప్ డ్యూటీ. ఎవరి మీద? అందరి మీద, మన సహోదరుల మీద అంటున్నారు. నాన్ స్టాప్గా పని చేస్తాడంట రాత్రింబగళ్ళు. ఏమండి, అంటే అన్ని స్థలాలలో వాడు ఉండగలడా? వాడేమి సర్వాంతర్యామ? సర్వాంతర వ్యాపకత్వం అనేది దేవునికి తప్ప దుష్టుడికి ఎక్కడ ఉంటుంది? మనకంటే వందల వేల లక్షల కోట్ల రెట్లు దేవదూతల కంటే కూడా చాలా ఉన్నతంగా, చాలా ఉన్నత శ్రేణికి చెందినవాడు. కానీ విశ్వమంతా వ్యాపించేంత శక్తివానికి. మరి రాత్రింబగళ్ళు అందరి సంగతులు దేవుని ముందుకు తీసుకువెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడంటే వాడికి రాత్రింబగళ్ళు ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడ వాడి తాలూకు సైన్యాన్ని, దుష్టులను, ఆ యొక్క దెయ్యాల్ని ఏమండి వాళ్ళకి జాబులు ఇచ్చి ఏ ప్లేస్లో రిక్రూట్ చేశారో అక్కడి నుంచి రావాలి ఇన్ఫర్మేషన్ అంతా. అక్కడ మాస్టర్ కంప్యూటర్ దగ్గర కూర్చుంటాడు. ఆ స్థానికంగా ఉన్నటువంటి నెట్వర్క్ సంబంధించినవన్నీ కూడా ఏదో ఆఫీస్ రూమ్లో మాస్టర్ ప్రిన్సిపాల్ గారు కూర్చొని మీ సెక్షన్స్ తాలూకు మొత్తం సీసీ ఫుటేజెస్ అంతా ఇక్కడ కూర్చొని చూస్తుంటారు హ్యాపీగా ఏసీలో కూర్చొని. వాడికి అటువంటి నెట్వర్కే ఉన్నది. వాడి దయ్యాలని, వాడి దూతల్ని మొత్తం ఎక్కడికక్కడ రిక్రూట్ చేసి పెట్టాడు. ఎప్పటి సమాచారం అప్పుడు వీడి దగ్గరికి. వీడు ఎలాగ రాత్రింబగలు పడుకోడు. మరి రాత్రింబగలు వీడు పడుకోకుండా పనిచేసే దాని కొరకు వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే, సెలవు దొరకని డ్యూటీ ఏదైనా ఉందంటే దుష్టుడి దగ్గర ఉంటుంది అనమాట. సెలవు అనే ప్రశ్నే లేదు. ప్రియులారా, ఈ రాత్రింబగళ్ళు వాడు నేరారోపణ చేస్తున్నాడు. ఎవరి మీద అంటే దేవుని బిడ్డల మీద. దానికి ముందు ఏం అడిగాం? కోరుకున్నాడంట. సిమోను దుష్టుడైన సాతానుడు కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంట? జల్లించే పని కొరకంట. అంటే వాడి దగ్గర ఏముందండి? జల్లిడి పట్టుకొని తిరుగుతున్నాడు. దుష్టుడు ఏం పట్టుకొని తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? క్రైస్తవ మందిరాల్లో, కుటుంబాలలో, దేవుని బిడ్డల ఇళ్లల్లో. వాడు కొన్ని ప్లేసుల్లో ఉంటాడు, మిగతా ప్లేసెస్ అన్నీ కూడా ఎవరు ఉంటారు? వాడి సైన్యం ఉంటుంది. వాడు ఎవరిని జల్లిద్దామా అంటే, జల్లిస్తే జరిగేది ఏంటి చెప్పండి? సన్నంగా ఉన్న గింజలు, పుష్టి లేకుండా బలహీనంగా ఉన్నటువంటి గింజలు, ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేది లేకుండా, అభివృద్ధి లేకుండా, ఎదుగు బొదుగు లేకుండా, పక్క చిక్కిపోయినట్లు సన్నగిల్లిపోయి, ఏదో మొక్కుబడికి చర్చకొచ్చాం వెళ్ళిపోయాం, ఇంకా అయిపోయింది. ఏదో కలిగిన కాడ కానుకేసాం, పాస్కరా ఏదో అరుచుకొని మనకి ఎందుకు వచ్చిన గోల. అల్లు అయినప్పుడు చేతులు ఎత్తుదాం, అందరు లేస్తే మనం లేచి నిలబడదాం. ఏమండి, ప్రార్థన చేయమని కళ్ళు మూసుకుందాం, బస్సు అయిపోయింది అంతే, వారం కాసేపు వద్దాం. నువ్వు ఒక మొక్కను పెంచుకునేటప్పుడు దానికి అవసరమైన నీరు పోయకపోతే ఎండిపోయిపోతుంది. నువ్వు ఒక చిన్న ఏదో జంతు ప్రేమికుడు దేన్ని పెంచుకుని దానికి ఆహారం పెట్టకపోతే నీళ్ళు పోయకపోతే అది చచ్చిపోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అవసరమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే, ఎవరు వెనకలను వాళ్ళు కాసుకోకపోతే, అందరము కాపరులమే, జాగ్రత్త చేసుకోకపోతే జరిగేది ఏంటి చెప్పండి? బక్క చెట్టి సన్నగిల్లిపోయి, బలహీనపడి, ఒంట్లో శక్తి లేక నీరసిల్లిపోయిన, అలాగ ఎవరున్నారా అని జల్లెడొట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాడు? దేవుడు.
ఇదే మనకు మొదటి పేతురు పత్రిక 5:8 అన్నారు. దుష్టుడైన సాతానుడు ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తున్నాడంట? వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు, సింహం వలె అంట. ఏం వెతుకుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ సన్నంగా ఉన్నోళ్ళు, పక్క చిక్కునోళ్ళు, ఎదుగు పొదుగు లేనటువంటి వారు, జల్లెల్లోంచి జల్లేసి రాలిపోయేవారు ఎక్కడైనా ఉంటారా అని తిరుగుతున్నాడు అనమాట. అయితే వాడి దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని వేరే వేరే ప్లేసెస్లో రిక్రియేట్ చేసిన ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో వాడే డ్యూటీ తీసుకుంటాడు. ఆ ఒక్క విషయం మీద వీళ్ళు దృష్టి పెడదాం. సత్యదేవుడైన యేసునాథుడే నేరుగా చెప్తున్నారు ఏమని? సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనంటే డైరెక్ట్గా దుష్టిని దగ్గర నుంచే ఈ అప్లికేషన్స్, నేరారోపణలు, ఇతరత్ర ఏవైనా కానీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, వదలొచ్చు కదా. అప్పుడెప్పుడు యోగన్న విషయంలో ఒక ఛాన్స్ ఇచ్చావు కదా. సమ్ రిక్వెస్ట్లు ఏవో వెళ్ళాయి. ఎక్కడికండి? దేవుని ముందుకు. యేసయ్య కూడా తన ప్రార్థనలో తండ్రి సన్నిధిలో కనిపెట్టి పొందుకున్న శక్తిని బట్టి గ్రహించారు. ఇక్కడ కొన్ని సంగతులు. మొదటి విషయం, వాడు దేవుని ఇంటిలో, దేవుని పిల్లల గృహాలు, చర్చెస్లో తిరుగుతూ ఉన్నాడు, జల్లెడ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమండి? వాడు తిరుగుతున్నటువంటి దేవుని ఇంటి పిల్లల ఇంటిలో తిరుగుతూ ప్రాముఖ్యంగా దృష్టి ఎక్కడ పెడుతున్నాడో తెలుసా? పేతురు లాంటి ప్రత్యేకమైన వ్యక్తుల మీద దృష్టి పెడుతున్నాడు. మిమ్మును కోరుకొనును గాని అని 31వ వచనంలో చెప్పారు, కానీ 32లో ఏమన్నారు? నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లంటే అక్కడ ప్లూరల్, ఇక్కడ సింగులర్. కోరుకున్నారు ఒక సైన్యమును కొట్టుపెడేద్దామని, కానీ టార్గెట్ చేశాడు ఒక సింగిల్ వ్యక్తి మీద టార్గెట్ చేశాడు. ఎవరా సింగిల్ అంటే? పేతురన్న. పేతురన్న అనే నాయకుడిని కొడితే ప్రతిసారి మనం సువార్తలో చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. ఓ 2 సందర్భాలలో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, వస్తారా అని అంటే, పొలం అని వెనకాల లీడర్ వెళ్ళిపోతే వెనకాల టీం వెళ్ళిపోయినట్లు, సీనియర్ వెళ్ళిపోతే జూనియర్స్ అందరూ కూడా భోగిల్లాగా ఇంజిన్ వెనకాల పరిగెత్తినట్లు, పేతురన్న వెళ్ళిపోతే వెనకాల రెడీ. ఎందుకన్నా, వద్దన్నా, అది కదన్నా, ఇదన్నా, ఇంకేం లేదు. వాళ్ళు ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు? ప్రముఖులు ఉంటారు దేవునింటిలో, వారిని అబ్జర్వ్ మొన్నెప్పుడు ప్రార్థన చేస్తున్నారు సూర్యం బాబు అనుకుంటా. మీరు ఆ 13:9 హెబ్రీ పత్రిక, వారి ప్రవర్తన కాదు ఫాలో కావలసింది, ప్రవర్తన ఫలమును, విశ్వాసాన్ని ఫాలో కావాలి. ఫాలో అయ్యేటటువంటి వారు దేన్ని ఫాలో చేస్తున్నారు? నాయకుని చూస్తున్నారు. పేతురన్న పదే పేతురన్నను దేవుడు ప్రముఖంగా ఎత్తి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. వెనకున్నటువంటి జూనియర్స్, లేకపోతే అక్కడ ఉన్న శిష్య గణాంకం వెనకాల వెళ్తుంది. నీ నమ్మిక మీద దెబ్బకొడుతుంది. నిన్నొక్కని టార్గెట్ చేస్తే నిన్ను వెంబడించేవారే. ఈ దినపు సందేశం ఏంటంటే, ప్రియులారా, దేవుని ఇంటిలో ఉన్న ప్రతి వారి మీద దుష్టుడు దృష్టి పెట్టాడు, మర్చిపోవద్దు. జల్లించే పని కొరకు రెడీ అవుతున్నాడు. ఆ జల్లించడం అనే కార్యాచరణ నిత్యం జరుగుతూనే ఉన్నది. ఈ బక్క చిక్కి ఎదుగు పొదుగు లేకుండా
తూతు మంత్రంగా భక్తి చేసేటటువంటి వాళ్ళందరూ సన్నంగా ఉంటారు, జారిపోతారు కన్నాల్లోంచి. కానీ ఇలాంటి బలహీనులు కాదు వాడికి కావలసింది. వాడి పనికి, వాడు కట్టుకున్న సామ్రాజ్యానికి వాడు పునాదులు వేసుకుని నిర్మించుకున్నటువంటి అబద్ధపు పునాదులకు మందు పాత్రలు పెట్టి పేల్చేసేటటువంటి ప్రముఖులను కొంతమంది దేవుడు ప్రతి తరమందు తయారు చేస్తుంటారు. ఆ ప్రముఖుల మీద దృష్టి పెడతాడు. ఆ ప్రముఖుల మీద దృష్టి పెట్టి వాడిని కొట్టాడు అనుకోండి, ఆ వెనకున్న బెటాలియన్ మొత్తం ఏమైపోతుంది? కూలిపోతుంది. ఇది మొదటి విషయం. అయితే యేసయ్య ఏమన్నారు? నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు వానికైతే అనుమతి ఇవ్వలేదు. మొత్తానికైతే రిక్వెస్ట్ అయితే మాత్రం అందరిని గురించి ఎక్కడికి వెళ్తుంది? దేవుని ముందు. ఎస్పెషల్ ఎవరి గురించి వెళ్తుంది? మెయిన్ నాయకుల మీద దృష్టి పెడతాడు. సేవకుని కొడితే సంఘం పాడైపోతుంది, కుటుంబ యజమాని కొడితే కుటుంబం కోల్పోతుంది. నువ్వు ఎవరినైతే ఫాలో అవుతున్నావో, ప్రముఖులుగా దేవుడు ఎత్తి చూపిస్తున్నారో, వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు. ఏం చూస్తారు? ఇలాంటప్పుడు ఇలా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా భక్తి చేయాలి, అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది ఫాలో అవుతారా? వాళ్ళని కొడతారు. రిక్రూట్ చేస్తాడు, దెయ్యాలను ఎక్కడెక్కడో పెడతాడు. వాడు మాత్రం ప్రముఖుల మీద దృష్టి పెట్టాను అలాగా రాత్రింబగలు అలా కనిపెడుతూనే ఉంటాడు, నిఘా వేసుకొని అలాగ తిరుగుతుంటాడు వెనకాల. ఇది మొదటి సందర్భం. ఈ విషయం మీద ఎన్నెన్నో చాలా ఎందుకో ధ్యానం చేశాను, కానీ ఒక విషయం దగ్గరకు వెళ్దాం. అందరికి సంబంధించినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు పునికి పుచ్చుకొని, ఇప్పుడు నాయకుడు అంటే సంఘం బలహీనపడాలని పాసన కొడితే సరిపోయింది, కుటుంబ యజమానం కొడితే కుటుంబం కోల్పోతుంది, ఒక మాదిరికరమైన వ్యక్తిని కొడితే వెనకాల ఫాలోవర్స్ కోల్పోతారు. మనకంత సినిమా లేదు కదా, ఏంటంట మనకంత అలాంటి చిత్తాలదేం లేదు కదా మన దగ్గర. ఎవరిదోలే, పాస్టర్ గారు కూడా అన్నారు మన మీద అంత పెద్ద దృష్టి పెట్టడలే అని అనుకున్నప్పుడు కొంచెం మనం ఎస్కేప్ అయిపోయి సైడ్ అవుతున్నాం, పక్కకు జరుగుతున్నాం. దృష్టి ఎవరి మీదకి వెళ్ళిపోతుంది అప్పుడు? వాళ్ళు వేరండి, వాళ్ళు అక్కడ పెడతారు వాడు దృష్టి. మనల్ని అంతే, మనమేంటి మన వెనకాల ఏం లేదు కదా, మన మీద పెద్ద దృష్టి అని సన్నగల్లు వద్దని మనందరి విషయాన్ని ఇప్పుడు తీసుకుందాం. వాడు జల్లించే పని కొరకు జల్లెడ పట్టుకొని దేవుని సంఘంలో తిరుగుతూ ప్రతి వ్యక్తి మీద నిఘా వేసినప్పుడు చేసే పని ఏంటో తెలుసా? మీలో ప్రముఖులు కాదు, నీ భక్తి జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీలో ఉన్న భక్తికి ఆధారమైన ప్రాముఖ్యమైన దినిసేదో ఉంటుంది. నీ జీవితంలో, ఎస్పెషల్లీ ఇన్ యువర్ ఇండివిజువల్ లైఫ్, నీ ప్రార్థనా జీవితము, లేఖన పఠనం, సాక్షి జీవితము, పరిశుద్ధ జీవితము, లేకపోతే ఇంకొకటి సమ్ యు హ్యావ్ ఏవో సమ్ క్వాలిటీస్ యు హ్యావ్, నీ దగ్గర ఉంటాయి. అవి ఇండివిజువల్గా ప్రతి వారిని పట్టుకోవాలంటే, ఇప్పుడు నాయకులు అంటే నాయకుల సంఖ్య మనకెందుకని మనం ఏమవుతున్నాం? పక్కకు జరిగిపోతాం. అప్పుడు కాస్తంత మనకు ఒక నిర్లక్ష్యం వస్తుంది. అలా కాదు, వాడు అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. అలా టార్గెట్ చేసేటప్పుడు నీ బలమో తెలుసు, నీ బలహీనత తెలుసు. నీవు ఎక్కడైతే బలంగా ఉన్నావో దాని మీద కొడతాయి, నీకు ఏది బలహీనత అయితే దాని మీద కొడతాయి. అందరిలో ఈ రెండు ఉంటాయండి. మనకు బలము ఉన్నది, బలహీనత ఉన్నది. ప్రతి వ్యక్తిని పట్టించుకున్నప్పుడు ఆ మూలాల మీద కొట్టాలని దుష్టుడు అనుకుంటాడు. అలా కొడుతున్నప్పుడు పర్సనల్గా ప్రతి వ్యక్తి జారిపోతూ ఉంటాడు చిన్నగా. దానికి ఒక ఎగ్జాంపుల్ జస్ట్ మనం తీసుకొని చిన్న హెచ్చరికను మనం పొందుకుందాం. ఏమండి, చిన్నగా
అపోస్తుల కార్యంలోనికి ఒకసారి మనం వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము. నేను చదువుతున్నాను, చూడండి. 36 నుంచి. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. ఈ పౌలన్న మరియు బర్నబా అనే ఒక టీము, వీరి వెనక ఉన్నటువంటి నమ్మకమైనటువంటి శిష్య గణాంకము, వారు కూడా ప్రముఖులే. వీరు ఆయా ప్రదేశాలలో ప్రాంతాల్లో పరిచర్యకు వెళ్ళి, అపోస్తలిక పరిచర్య ఏంటి? పునాదులు లేని స్థలాలలో పునాది వేయడం, క్రీస్తు నామ మెరుగైనటువంటి చోట్లకు వెళ్ళి క్రీస్తును ప్రకటించడం. అది వరకు ఎక్కడైనా పునాదులు సరిలేకపోతే వాటిని బాగు చేయడం. ఆ మాట రోమపత్రికలు పౌలన్నే అన్నారు. ప్రియులారా, అలాగూ వారు దేశ సంచారంలాగా దేవుని కార్యాలను అలా వ్యాపింపజేస్తూ ముందుకు వెళ్తారు. వారి ద్వారా కట్టబడినటువంటి సంఘాలను అధ్యక్షులు కనీసం ఒకరికంటే ఎక్కువ, 2, 3, 4 వారికి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారు. అది అపోస్తలిక పరిచర్య. వాళ్ళకి అదే పని. ఇంకంతే, స్టార్ట్ చేయడం, అక్కడ ఎవరిని అభిషేకించి ఒకరిద్దరిని, కనీసం 2 కంటే ఎక్కువ, 1 కంటే ఎక్కువ స్థాపించడం, అలా వెళ్ళడం. ఇది పరిచర్య ధర్మం. మళ్ళీ మరొకసారి సెకండ్ జర్నీ చేద్దామని బర్నబాతో పౌలన్న గారు మాట్లాడారు. అది సందర్భం. అంటే ఇది సెకండ్ జర్నీకి వెళ్దాం. ఆల్రెడీ ఒక జర్నీ జరిగింది. వాళ్ళు ఎట్లున్నారు, బాగున్నారా లేదా, వారి యోగక్షేమాలు ఒకసారి పట్టించుకుందాం అనే పరిస్థితి. ఇక్కడ ఎవరెవరు కనిపించారు? ఒకరు పౌలన్న, రెండవ వ్యక్తి బర్నబా గారు. బర్నబా గారు ఎవరు? అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36. పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. అంటే ఈ బర్నబా అనే పేరు అపోస్తులు పెట్టారు, కానీ అసలు పేరేంటి? యోసేపు. ఆయనకు అసలు పేరేంటి? ఏ ఊరైంది? కుప్ర. అది కూడా ఎక్కడున్నదో తెలుసా? ఈ సీనియర్స్ అంతా యెరూషలేము, అంతియొకయ ఆ ప్రాంతాలను, ఆ పరిసరాలకు సంబంధించింది. అంటే ప్రియులారా, అద్భుతంగా ప్రథమ శతాబ్దములో దేవుడు తన శిష్యులను వాడుకుంటున్నటువంటి ప్రథమ శతాబ్దపు సంఘములో, అదే సంఘాలలో, పరిచర్యలలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరైనా? యోసేపు గారు. ఏం పేరు పెట్టారు? హెచ్చరిక పుత్రుడు. ఫుట్నోట్ కూడా ఉంటుంది, ఆదరణ పుత్రుడు. అంటే దేవునిలా ఒకరిని ఆదరించడం, ఎవరినైనా సరైన విధంగా హెచ్చరించి వారిని మళ్ళీ ట్రాక్లోనికి తీసుకురావడం. వాని పరిచర్య చూసేటప్పుడు అపొస్తలులకు అర్థమైంది, బ్రదర్ మీకు ఈ పేరు కాదు, కానీ మీకు ఈ పేరైతేనే కరెక్ట్. మీరు ఆదరణ పుత్రులు. అంటే మీరు అలాగ ఆదరించడం మాత్రమే కాదు, మీ దగ్గర హెచ్చరిక కూడా ఉంటుంది. ప్రేమించడం మాత్రమే కాదు, అట్ ది సేమ్ టైం తేడా వస్తే గద్దించడం కూడా ఉంటుంది. మీకు ఈ పేరు పెట్టడమే కరెక్ట్. ఇది వారి తాలూకా నేపథ్యం. తర్వాత కూడా ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద 4వ అధ్యాయం అంత ఏంటో తెలుసా?
యేసయ్య వెళ్తున్నప్పుడు దాదాపు 500 మంది చూస్తున్నారు. మేఘం మీద ఆయన కొనుక్కోబడి ఆరోహణుడై వెళ్ళిపోతుంటున్నప్పుడు పైనుంచి ఇద్దరు దేవదూతలు దిగొచ్చి, ఓ గలిలయ మనుషులారా, ఆకాశం వైపు ఎందుకు తొంగి చూస్తున్నారు? ఏ రీతిగా యేసయ్య వెళ్ళారో అదే రీతిగా మరలా వస్తారు అనేది చెప్పి జరిగింది. చాలా తక్కువ దినాల్లో. కనుక వీళ్ళకి యేసయ్య వెళ్ళారు, వచ్చేస్తారు, ఇంకా అంతే. వెళ్ళే ముందు కూడా ఏమన్నారు? అనాథలుగా విడిచిపెట్టిన, వచ్చి తీసుకువెళ్తాను, నేనుండు స్థలంలో మీరు కూడా మీకు నివాసాలు సిద్ధపరిచి ఏర్పాటు చేసేదాని కొరకు నేనుండు చోటు మీకు తెలియదు కదా, దగ్గరుండి తీసుకువెళ్తా. ఇది ఫిక్స్ అయిపోయారండి. కృపావరాలు ప్రజ్వలిల్లుతున్నవి, లోకం గడగడ వణుకుతుంది, అద్భుతాలు ఆశ్చర్యాలు అపోస్తుల ద్వారా జరుగుతున్నవి. దాదాపుగా దేవుడు ఉంటే ఎట్లుంటాదో అలాంటి మహిమతో దేవుని సంఘాలు నింపబడుతున్నాయి. సమస్య వస్తే మోకరిస్తున్నారు, ఆ ప్రదేశం దద్దరిల్లిపోతుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఒక వణుకు పుడుతుంది అనమాట. ఏమని? తొలకరి వాన తర్వాత, మేడగద అనుభవం తర్వాత దేవుని సంఘానికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత లాంటి ఎంత అద్భుతంగా మనం ఉన్నాం గనుక యేసయ్య రేపు మాకు వచ్చేస్తారు, వస్తానన్నారు కదా అని 4వ అధ్యాయం అంతా ఏంటో స్థిర చర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర ఎలాగో ఎత్తపడతాం, వెళ్ళిపోతాం కదా, ఎవరు తినేది? ఆ తీసుకెళ్లి దేవుని సంఘంలో పెడితే పరిచర్య కొరకు ఎక్కడ ఏంటి లోటు ఉందో అది వాడుతారు కదా అని ఒక త్యాగధనులుగా అపోస్తుల పాదాల దగ్గర. ఎందుకంటే సడన్గా ఎప్పుడో చేస్తారు. ఈ దాచుకున్న ఆస్తులు, నిల్వలు ఇవన్నీ ఏం చేయాలి? విస్తరించర ఆస్తులన్నీ ఎవరు అనుభవిస్తారు? ఉంటుండగానే దీన్ని ఏదో చేసేసి దీన్ని తీసుకెళ్ళి దైవ కార్యంలో వాడతాం. ఆ పరంపరలో యోసేపు కూడా ఎట్లా తనకు కలిగింది మొత్తం అమ్మేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాలు. ఆయన నేపథ్యం అది. మరి పౌలన్న గారి గురించి తెలుసు, ధర్మశాస్త్ర వేది అయి అనుసరించిన వ్యక్తి అయి ఏమండి దమస్కు అనుభవం ద్వారా యేసయ్య చేత పట్టబడి ఆయన పరిచర్య. వీళ్ళిద్దరూ కలిసి పరిచర్య ఎందుకు చేస్తున్నారో తెలుసా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం ఒకసారి మనము గమనిస్తే, ప్రియులారా, 9వ అధ్యాయము ఎప్పుడైతే యేసయ్య దర్శనం కలిగిందో, ప్రార్థన చేసి పాపాలు కడుక్కున్నారు, బాప్తీసం పొందారు, చూపు పొందారు, దేవుడు తనకు అప్పగించిన పని తెలిసిపోయిందో, 9వ అధ్యాయం 19 పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. ఎవరు? పౌలన్న. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడి కుమారుడని ఆయనకు వచ్చి ప్రకటించుచు వినిన వారందరూ భ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనం చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్ద కొనిపోవటకు అక్కడ కూడా వచ్చి ఉన్నాడని ఈ ఈ దేవుని అభిషేకం చేత పనిచేస్తే ముందేమో ఆశ్చర్యపోయారు, విభ్రాంతి చెందారు. కొంతమంది అనుకున్నారు, గుట్టుగా మనం సీక్రెట్ భక్తి చేస్తున్నాం కదా, మనం ఎవరమో గుట్లాగడానికి అలా నటిస్తున్నాడు. ఆ పౌలన్న, ఆ సౌలేని సామాన్యుడు కాదు, ఆయన హైట్ తక్కువ అని మీరు తక్కువ అంచనా వేయద్దు, అమ్మ బాబోయ్ పొట్టోళ్ళు గట్టోళ్ళు జాగ్రత్త అని చెప్పేసి మరికొందరు ఏమనుకుంటున్నారు, వేగు చూడటానికి వచ్చారు, మన గుట్లన్నీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల వేసేస్తారు. పౌలన్న పరిశుద్ధాత్మ అభిషేకం చేత పరిచర్య కొరకు వెళ్తే ఎవరు నమ్మట్లేదండి. ఆ సందర్భంలో చూడండి, ఒకసారి గమనిస్తే 26, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటకు యత్నము చేసను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి, ఎవరికి? పౌలన్న, బాబు ఇది నాకు దర్శనం ఇలా కలిగింది, అది ఎన్ని చెప్పినా అందులోనికి ఆయన ఆల్రెడీ ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్న వ్యక్తి, ప్రత్యక్షతలు కలిగిపోయాయి. యేసే దేవుని కుమారుడు, మనం ఎదురు చూసిన మెస్సయ్య ఈయన, క్రీస్తు ఈయనే అని ఘంటాపదంగా చెప్పినా నమ్మట్లేదు ఎవరు. ప్రైజ్ లార్డ్ కూడా చెప్పట్లేదు ఎవరు. బ్రదర్ రండి ఇంటికి అనట్లేదు ఎవరు. వద్దు బాబు, ఎదురు పడితే దొంగ తప్పుకొని తిరుగుతున్నారు. ఇది పరిస్థితి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి
అపోస్తలుడి యొద్దకు తోడుకొని వచ్చి అతడి త్రోవలో ప్రభువును చూచనని ప్రభు అతనితో మాట్లాడనని అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా ఆ తర్వాత మీ ఇద్దరే ఒక టీం అవ్వండి, నీవిచ్చిన సాక్ష్యం అయితే తిరుగులేదు అని పెద్దలు అంగీకరించారు. ఎవరిని చేర్చుకున్నారు? పౌలనను చేర్చుకున్నారు. కానీ ఇక్కడ యోసేపు అనబడిన బర్నబాలో ఉన్న లక్షణం చూడండి. అందరూ భయపడుతూ ఉంటే ఆయన జాగ్రత్తగా ఆదరించి అర్థం చేసుకొని, అలా భయపడతారేంటి, కంగారు పడతారే, దేవుడే దర్శించారు. ఇదిగో ఆయన చెప్పేది వినండి అసలు ఒకసారి. అంటే బర్నబా అనేటువంటి దైవజనుల లోపల ఉన్నటువంటి సౌందర్యం ఎలాంటిది చెప్పండి. అందుకే నీకు యోసేపు కాదు నాయన, నీకు ఏ పేరు పెడితే బాగుంటుంది? ఆచరణ పుత్రుడు ఉన్నది, హెచ్చరిక పుత్రుడు ఉంది, దానికి కరెక్ట్గా సూటబుల్ అవుతుంది బర్నబా అని పేరు. కనుక అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, ఆదరించే వ్యక్తి, హెచ్చరిక చేసే వ్యక్తి, పౌలన్న లాంటి ఘటకునికి సమజోడి కలిసి పనిచేయడం కొరకు కరెక్ట్ అయినటువంటి సాధనం ఎవరండి? బర్నబా. అందుకే వారి పరిచర్య మామూలుగా జరగలేదండి, చాలా అద్భుతంగా పరిచర్య ముందుకు వెళ్ళేది. అలా వెళ్ళినటువంటి పరిచర్యని ఒకసారి అలా వెళ్ళి పరామర్శ చేద్దాము బర్నబా, అలా వెళ్దాం. ఇక్కడే ఎన్ని పర్సనాలిటీలు కనిపిస్తున్నాయి? ఇద్దరు. ఎవరెవరు? పౌలన్న, బర్నబా. మరలా 15వ అధ్యాయం దగ్గరకు వద్దాం. అప్పుడు 36 చదివాం, 37. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని ఇంకో పర్సనాలిటీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈయన పేరు మార్కు. యాక్చువల్గా ఆయన పేరు యోహాన్. మార్క్ అనేది ఇంటి పేరు. ఏమండి? మార్క్ అనే యోహాన్ అనబడిన మార్కు వెంట పెట్టుకొని ఏమండి పోవుటకు బర్నబా. అయితే పౌలు అన్నారు, పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటకు పెట్టుకొని పోవుట యుక్తము కాదని, వద్దొద్దు ఈయనట్లా తీసుకొస్తావని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఎవరండి? వద్దొద్దు ఈయన వద్దొద్దు. పంపులు ఫస్ట్ జర్నీలో వెళ్ళేటప్పుడు వచ్చాడు. ఎంతవరకు వచ్చాడంటే పంపూలియా వరకు మాత్రమే వచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము దగ్గరకు రండి. 13 మరియు 13 తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెరుగేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి, అంటే ఫస్ట్ జర్నీలో కొంత దూరం వరకు ప్రయాణం చేసి పంపూలియా అనే ప్రదేశానికి పరిచర్యకు వచ్చేటప్పటికి, నేనుండను బాబోయ్, మిషనరీ పరిచర్య అంటే ఇదేదో బాగుంటుంది, క్రొత్త స్థలాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉంటాయి, అందులోకి అపోస్తులకి చిహ్నాలు పౌలన్న ద్వారా ప్రథమ శతాబ్దంలో ఏంటి అద్భుతాలు, సూచక క్రియలు, నడికట్లు బట్టకెళ్తే చచ్చిపోయిన వారు లేవడం, మంచాలు పట్టిన వారు లేచిపోవడం, మామూలు ఐతుకునేమో చనిపోయిన లేపేశారు, మామూలు విషయం కాదు. ప్రథమ శతాబ్దంలో అపోస్తులుని చిహ్నములేంటి? వాక్యమును స్థిరపరిచే దాని కొరకు దేవుడు అద్భుతాలను కూడా వాడుకున్నారు. కనుక నూతన ప్రదేశాలకు మిషనరీ పరిచర్యలో నేను కూడా వెళ్తానని ఎవరు వెళ్ళారు? యోహాన్ అనబడిన మార్కు గారు. కానీ అడుగడుగున ప్రతి స్థలంలోనూ నూతన ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి. ఏంటో తెలుసా? బతికినట్టే మనం ఎక్కడ కొట్టి చంపేస్తారో తెలియదు. ఇలా ఉంటుందా పరిచర్య? అంత్యోక్యలోనూ బాగుంది కదా, కుప్పరంలోనూ బాగుంది కదా, యెరూషలేములో అక్కడే బాగుంది కదా.
సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం, పగలు చర్చికి వెళ్తున్నాం, 4 పాటలు పాడి అంతా ఆరాధన అన్ని చేసేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ శుభ్రం రెస్ట్ తీసుకొని పూనకం వచ్చాక మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం, మళ్ళీ ఆరాధనకు వస్తున్నాం. బాగుంది కదా. మా అమ్మ మా నాన్న అన్ని ఇంట్లోనే కదా. డేటు బాబు టయానికి తినలేదు, ఎవడు తంతాడో తెలియదు, ఎక్కడేం ఆటంకం వస్తుందో తెలియదు. ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందంటే ముందే బయలుదేరకపోతుంది కదా అని. అందులోకి ఈయన ఎవరో తెలుసా, బర్నబాకు మేనలు. ఎవరు? మార్కు గారు బర్నబాకు ఎవరండి? మేనలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను. 10వ వచనములో నేను చదివే మాట దృష్టి పెట్టండి, మిగతా చెప్తాను. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన అంటే బర్నబా మేనలుడు ఎవరండి? యోహాన్ అనబడిన మార్కు గారు. కనుక బంధువు కనుక చెప్పాడు మామయ్యకి, మాయ ఏదో బాగుంటుంది అనుకుని వచ్చాను కానీ మామయ్య ఇక్కడ బాగుంది పరిస్థితులు, నేను వెళ్ళిపోతున్నా, పొద్దు బాబోయ్ మా అమ్మ గుర్తుకొచ్చేస్తుంది, ఇదేంటిది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు నాయన, అంత పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. అక్కడ రాళ్ళు పట్టుకొని ఉంటారో, కిరీటాలు పట్టుకొని ఉంటారో, కర్రలు పట్టుకొని ఉంటారో మనకు తెలియదు నాయన. మన ప్రార్థనలు కనిపెడతాం, పరిచయం అయిన తర్వాత మరలా దేవుడేమో ఉన్నాడండి అని అంటారు అనమాట. ఆయన మరలా సందేశం పంపిస్తే వెళ్ళిపోవడమే. ఏం ఇన్విటేషన్ వస్తుందో తెలియదు. నేనుండను మావయ్య, నా వల్ల కాదు అని అంటే, ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చావు అని ఎవరు అడిగారు? పౌలన్న. అక్కడేమో తలదించుకుంటాడు, మావయ్యకేమో గిల్లుతాడు. వీళ్ళిద్దరిని మొత్తాన్ని సర్ది చెప్పి, సరే నేను చెప్తాను వెళ్ళిపోయి అని ఎవరు పంపించారు. మనకి ఏడుస్తాడు, ఇంకా రాగం తీస్తాడు, ఇంకా రాగం తీయడం, అందులో మేనల్లుడు కదా. నేనేది చెప్తానులే నువ్వు వెళ్ళి అని మొత్తానికి మామయ్య గారి దగ్గర నుండి పంపించారు, వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ 15 అధ్యాయం సందర్భం చూడండి. 38 అయిపోయింది, 39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరై, నేనే బర్నబా అంటాడు మార్కును వెంట పెట్టుకొని వెళ్దాం అంటాడు. మార్కును వెంట పెట్టుకోవడం ఏంటి అసలు? ఇలాంటి బలహీనలు మధ్యలో ఎప్పుడు వదిలేస్తారు? ఒక గురి లేనోళ్ళు, ఒక స్థిరత్వం లేనోళ్ళు, ఇలాంటి వాళ్ళు పట్టుకుని మళ్ళీ అంటావేంటి? ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాము. పంపూలియాలో ఏడ్చేడ్చి పెడబొబ్బలు పెట్టి పారిపోయాడు కదా, మళ్ళీ ఆయన వెంటేసుకొస్తావేంటి? అంటే నీకు మేనల్లుడని బంధుప్రీత, నీ బంధుప్రీతిని బట్టి ఎంకరేజ్ చేస్తున్నావా? అది పద్ధతి కాదు కదా. తీవ్రమైన వాగ్యవాదం జరిగిందంటే చాలా డిస్కషన్ జరిగింది అసలు. ఈ వెర్షన్లో ఒకవేళ పౌలని అడిగారు అనుకుందాం, మరి బర్నబా గారు ఏం అడుగుంటారు? వాగ్యవాదం జరిగింది, తీవ్రమైన వాదం అంటే వాది ప్రతివాది ఇద్దరికి జరుగుద్దు కదా. ఒకరు చెప్తేలాగా ఏదేదో బుద్ధ భగవాన్లో నిల్చునేది ఏం లేదు, ఇద్దరు కూడా ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పుకున్నారు. అప్పుడు బర్నబా గారు ఏం చెప్పి ఉండాలి? శిష్యులందరూ ఎవ్వరు నిన్ను నమ్మకపోతే చేరదీసి నీ వెర్షన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, నిన్నెవరైనా నమ్ముతారా? నువ్వు చేసే పనులు చిన్న చిన్న పనులా? నీ పేరు చెప్తేనే వనకు. పత్రికలు పౌలన్నా అంటే సైన్స్ వేసుకుని వెళ్ళిపోయేవాడు, ఇంకంతే. పత్రికలు తీసుకోవడం ఇంకంతే. అధికారం ఉన్నది కనుక దేవుని పని అనుకుంటూ ఎంత దూరమైన వెళ్తుండేటటువంటి వాడు. ప్రియులారా, ఎవరు చేరదీస్తారు నీకు? మరి ఆ రోజు నిన్ను చేరదీసి
నీ వైపు నేను నిల్చొని అలా ఉండబట్టే కదా ఇప్పుడు కలిసి మనం ఈ రోజు ఈ పరిచర్య జరిగింది. దాని వెనక నిన్ను ఎంకరేజ్ చేశాను కదా, నన్ను అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లోడు ఏదో అప్పుడు భయపడ్డాడు, మళ్ళీ మారు మనసు పొందాడు కదా. నువ్వు అంతలాగా అలాగనేస్తే ఎలాగా పౌలు గారు అని చెప్పేసి గౌరవించుకొని మాట్లాడుకోలేదు. ఎంత గౌరవిస్తే అంత మంచిది. మన గౌరవం ఎప్పుడు ఎదుటోళ్ళకి ఇచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి, కాకనకూడదు అంటాడు. ఇలాంటి కరాకండి అయిన పౌలన్నకు బర్నబా చెత్తపని వాడయ్యాడంటే ఆయన ఎట్లా అంటాడు? ఆ డి అంటే డి అనమాట. ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటి వాదము జరిగిన తర్వాత కలిసి మనము పరిచర్య చేయలేము. ఏదో ఒక విషయం మీద దృష్టి పెడతామన్నాను. అసలు మన మూలవాక్యం ఏంటి చెప్పండి? సీమోను సాతానుడు జల్లించే పని కొరకు పూనుకున్నాడు. ప్రతి వ్యక్తి మీద టార్గెట్ పెట్టాడు, ఎస్పెషల్లీ నాయకుల మీద పెట్టారు. కనీసం ఇండివిజువల్ గా అయినా నీ లోపల కొన్ని నాయకత్వ లక్షణాలు, ప్రముఖమైన లక్షణాలు, నీ భక్తికి ఆధారమైనవేవో కొన్ని ఉంటాయి, వాటి మీద దృష్టి పెడతాడు. కొంతమంది లోకాన్ని ఆశ్రయించలేకపోయారు, కొంతమంది ఇంకేవో ఆశలు పెట్టుకుని బయటకు పోయారు. ఇక్కడ సమస్య అంతా ఏమండి, ఒక అంటే జడ్జి చేసి వివరణ ఇవ్వాలంటే బంధుప్రీతి అనేది కనిపించింది అక్కడ. ఎట్లి పరిస్థితుల్లోనైనా నిన్నేను వదిలేస్తాను కానీ నా మేనల్లుడిని వదలను అని ఎవరన్నారు? బర్నబా గారు. ఆయన వస్తే అసలు నీకు నాకు అసలు జత పనిగా పరిచయం చేసే అవకాశం లేదని ఎవరన్నారు? పౌలన్న గారు. ఇప్పుడు ఈ థర్డ్ పర్సనాలిటీ మార్కును బట్టి ఒక దైవిక పరిచర్య ఆగిపోతుందండి. దేవుని కొరకు బలముగా వాడబడుతున్నటువంటి ప్రముఖులైన ఇద్దరు దైవజనుల మధ్య ఇది వాగ్వాదానికి కారణమైందండి. ఇది కలిసి చేస్తే ఎంత బలమైన పని జరుగుతుందో ఇప్పుడు విడిపోవలసి వచ్చింది. ఒకరికి ఒకరు విడిచిపోయి ఏమైపోయారు? వేరైపోయారు. ఇంకొండలేమంటున్నారు అంతే. ఆ మాత్రం ఎక్స్క్యూజ్ చేయకపోతే ఎలాగ నువ్వు? అన్ని రకాల ఉంటారంట. ఇలాంటి వాడిని పెట్టుకుని మనం ముందుకు వెళ్తే పరిచర్య ముందుకు వెళ్ళదు. యోసేపు వద్దు అసలు, అలాగైతే కష్టం నీతో, నాతో కష్టమైతే నీతో నాకు కూడా కష్టమే. ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకుందాం, ఎవరి దారాలు చూసుకుందాం. ఇంత దూరం వెళ్ళిపోయిందండి ఈ పరిస్థితి. ఎవరిని బట్టి? మార్కును బట్టి. ఇది సందర్భం. అంటే ఇక్కడ ఒక ప్లాన్ జరిగింది. ఏం ప్లాను? వీరిని విడగొట్టాలి, పరిచర్య ఆపాలి. ఏ బలహీనత పెడితే వీళ్ళు వేరైపోతారు. ఎక్కడ కొడితే? మన వ్యక్తిగత జీవితాలలో ఇవే వెతుకుతాడు దుష్టుడు. జాగ్రత్త సుమా. జల్లించాలంటే అంతకుముందు నిన్ను నన్ను సన్నగా మార్చాలి, ఆరోగ్యం కోల్పోవజేయాలి, నీ భక్తిని చెడగొట్టాలి, దేవునికి దూరం చేయాలి. అంటే దృష్టిని బలం మీద నేను పెడతాడు, లేదా బలహీనత మీదైనా ఎక్కడో పెడతాడు. ఏమండి, ఇద్దరు వేరైపోయారు. అక్కడ విషయం చూస్తే ఒక మాట అండి. బర్నబా 39 మార్కును వెంట పెట్టుకుని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరుచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరుచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము పరిచర్య ధర్మమునకు కట్టుబడి పరిచర్యలోనికి పౌలన్న వెళ్ళిపోయాడు. ఎవరిని వెంట పెట్టుకుని? పౌలన్నతో సమానుడైనటువంటి బర్నబా గారు బంధు ప్రీతి మేనల్లుడు అనే దగ్గర దొరికిపోయి దేవుడు నెక్స్ట్ వెళ్ళాల్సినటువంటి పరిచర్య, థర్డ్ జర్నీ, ఒకసారి పర్యవేక్షించి మళ్ళీ క్రొత్త ప్రదేశాలకు వెళ్తే అది వేరే మిషనరీ సేవ. దేవుడు ఏం చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళమన్నారు? సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచరించకు వెళ్ళు,
ఇంకా ముందుకెళ్ళే దాని కొరకు ఇంక కొత్త కొత్తవి చూపిస్తాను. ఇది దేవుడు నిర్ణయించినటువంటి డెస్టినీ. దానికి ఒబే అయి ఎవరు వెళ్ళారన్నాను? పౌలు అన్నాను. మరి పర్నబా గారు ఏం చేశారు? మేనల్లుని పెట్టుకొని ఆయన కూడా వాడెక్కారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? కుప్పర్ అంటే ఎక్కడండి అది? సొంతూరు వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రైస్తవ లోకంలో పౌలను స్వీకరించడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది. నేర్పరి అనే శిల్పకారుడు ఆ బోధకు అనుగుణంగా బతకాలి, అక్కడే కట్టుకోవాలి అంటే ఇష్టం లేక సమర్థించుకోవడానికి వెతికి బర్నబా పరిచర్య అండి సూపర్ అండి. ఎందుకంటే ఆయన ఘనత కోరుకోడు. మరి ఆ తర్వాత వేరైన తర్వాత ఆయన పరిచర్య చేశాడు కానీ అది ఆయన ఘనతకు కోరుకోలేదు కాబట్టి అది రాయబడి చాలా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నిన్ను పరిచర్య కొరకు నీ ఇంటిలోంచి పిలిచారు, నీ ఊరిలోంచి పిలిచారు. అబ్రహామును పిలిచినట్టు నీ తండ్రి ఇంటి నుంచి, దేశం నుంచి నేను చూపించబో స్థలానికి వెళ్ళు అన్నట్లుగా పరిచర్య కొరకు పిలిచినప్పుడు నెక్స్ట్ డెస్టినీస్ అన్ని కూడా కొత్తవే. ఎక్కడికి తీసుకువెళ్తారో తెలియదు. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు మధ్యలో వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నావంటే అర్థం ఏంటి? దేవుడు నిర్ణయించినటువంటి మార్గాన్ని అంత సమానుడైనటువంటి పౌలన్నకు సమానుడైనటువంటి మహాభక్తుడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు ఈ పర్నబా గారు వెనక్కి ఇంటికి వెళ్ళిపోవడం ఏంటండి? ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? దుష్టుడు దాడి చేశాడు, మేనల్లును చూపించాడు, బంధు ప్రీతిని చూపించాడు, దానికి కొన్ని కారణాలు చూపిస్తున్నాడు. ఆ మాత్రం అలాగనుకుంటాడుగా న్యాయమే కనిపించింది. పరిచర్యకి వెళ్ళొచ్చు కదా, ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అసలు? పోనీ మళ్ళీ వద్దామని ఇంటికి వెళ్ళారా? మళ్ళీ వస్తే పరిచర్య చేసింది మళ్ళీ ఉంటుంది కదా అపోస్తుల కార్యాల్లో. మళ్ళీ వద్దామని కాకుండా వీడు ఎలాగా భయపడతాడు కాబట్టి ఉన్న పరువు ఎలాగపోతుంది, ఇంటికి వెళ్దామని వెళ్ళిపోయారా? ఏ కారణాన్ని బట్టి వెళ్ళారో తెలియదండి. అయితే ఈ ఇంటికి తీసుకువెళ్ళడం అనేది ఎవరికి డ్యామేజ్ అయిందో తెలుసా? అద్భుతమైన పరిచర్య చేసే బర్నబా గారి చరిత్ర అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోయింది. దేవుడేమో కిలికియా, సిరియా దేశముల గుండా ముందుకు వెళ్ళి ఇంకెంతెంతో పరిచర్య భారాన్ని దైవజనుల మీద పెట్టి వాడుకోవాలని దేవుడు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ కారణమును బట్టి ఇంటికి వెళ్ళారు. చరిత్రలో ఉన్న విషయం ఏంటో తెలుసా? ఆ తర్వాత పెద్ద ఆయన కదా, మనసు గాయం అవుతుంది కదా. పౌలన్న లాంటి జతపని వాడిని వదిలేశారు కదా. పోనీ అక్కడేదైనా పరిచర్య చేద్దామంటే అక్కడ ముదిరిపోయిన అపోస్తులందరూ ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. యెరూషలేము, అంతియోకియా, ఆ కుప్ర ప్రాంతాలు అక్కడక్కడే ఉన్నారు. మరి అందరూ ఏం వచ్చేసావని అడుగుతారు కదా. అదేంటి, ఏ కారణాన్ని బట్టి వచ్చేసావండి? మనిషి ఒక మాట కదండి. పరిచర్య చేయలేకపోతున్నా, ఇదేంటి, నేను డెసిషన్ కరెక్టే కాదయ్యే, మనస్తాపం అలాగలా. కొన్ని రోగాలు మనస్తాపన బట్టి వస్తాయి. చరిత్రలో ఆ దైవజనుడైన మహాభక్తుడు రోగగ్రస్తుడై చనిపోయాడు. తర్వాత పరిచర్య ఎందుకు లేదంటే ఆయనేమి దిగజారిపోయి ఏదో దైవ విరుద్ధంగా బ్రతకలేదు. మనస్తాపం కలిగింది. అడుగుతారు కదా, అగ్ని లాగా పరిచర్య చేస్తున్నారు కదా మీరు, ఎందుకు వచ్చేసావు? కొత్త ప్రదేశాలకు వెళ్తారా? ఏమండి, మరి ఏ మనస్తాపం కలిగిందో తెలియదు. మొత్తానికైతే రోగగ్రస్తుడై తన ఉచ్చారం చనిపోయాడు. ఎవరండి? ఒక పౌలన్న లాంటి ఆధ్యాత్మిక ఒక శక్తి కలిగినటువంటి దేవుని పనిముట్టు జల్లించే కార్యక్రమంలో ఏ పరిస్థితి మీద దుష్టుడు దాడి చేశాడు? బంధు ప్రీతి. ప్రియులారా, దేవుడు అనే సందర్భము దగ్గర దేనికి కూడా నీవు అవకాశం ఇవ్వద్దు. సరే, ఓకే,
పౌలను తర్వాత అద్భుతమైన పరిచర్య, అది ప్రక్కన పెట్టండి. మరి బర్నబా గారి పరిస్థితి ఇలాగ అయిపోయింది కదా. కానీ విశేషమైన సంగతి ఏంటో తెలుసా? ఇప్పుడు ఏ మారు పేరు యోహాన్ అనబడిన మార్కు అన్నాము, ఈ మార్కు సువార్త రాసింది ఈ మార్కు గారే. మార్కు సువార్త రాసింది ఎవరు అనుకున్నారు? యోహాన్ అని మారు పేరు కలిగిన ఈ మార్కు గారే. ఎలా రాశారు? ఆయన కూడా అక్కడికి వెళ్ళారు. గత అనుభవాలు ఆలోచన చేశారు. రెండోసారి వెళ్దామని అనుకున్నాను, కానీ పౌలను ఎందుకో నాకు అవకాశం ఇవ్వలేదు. మామయ్య ఏమో బలహీన పని అనారోగ్యంతో చనిపోయాడు. అదే స్థానిక స్థలంలో సహవాసనకు వెళ్తున్నాడు, వస్తున్నాడు, లోపల మంట కలుగుతుంది. అసలు వీరి నేపథ్యం కూడా ఒకవేళ మనము చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము, అక్కడ సందర్భం ఏంటి? దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని తర్వాత ఏం చేశారు? పేతురు గారిని కూడా పట్టుకున్నారు. ఆయన తీసుకెళ్లి కూడా జైల్లో పడేశారు. తెలుసు కదా సంగతి అంతా. 12వ అధ్యాయం. ఆ తర్వాత సంఘం అంతా ఆసక్తితో ఒక ప్రార్థన చేస్తున్నారు. రోదే అని ఒక అమ్మాయి పేతురు స్వరమును విని తలుపు తీసి, వినండి నా వైపు చూడండి ఒకసారి. తెలుసు కదా ఈ సంగతి. అసలు ఈ ఆరాధన జరుగుతున్న స్థలం ఎక్కడో తెలుసా? ఏమండి, 11:2 చూద్దాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోని, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన. తలుపు వాకిట ఎవరున్నారు? ఆయన తడుతూ ఉంటే రోదే ఆ చిన్నది ఏం చేస్తుంది? ఇలా చూడండి, ఆ స్థలములో ఆ కాలంలో ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమమా? మరియ గారింట్లో ఆరాధన జరుగుతుంది. ఆ మరియమ్మ కొడుకే, ఈవిడ మరియే. ఎవరికి తల్లి? మార్కు గారికి తల్లి. వాళ్ళ మామయ్య అలాగే పౌలన్న అపోస్తులు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమం కొరకు దేవుడు ఆ ఇంటిని వాడుకున్నారు. వారి తల్లి గారు అయినటువంటి మరియ ఆ ఇంటిని దేవుని ఆరాధన కొరకు ఇచ్చినటువంటి స్థలం అది. పరిచర్య వారింటిలో జరుగుతుందండి. ఎవరింట్లో? మార్కు గారింట్లో. దేవుని మందిరం వాళ్ళ ఇల్లు. ప్రతి ఆదివారం రొట్టె విరిచే ఇల్లు అది. మరియ గారు ప్రతిష్ఠించుకున్నారు. మామయ్య సేవ చేస్తున్నాడు. కొడుకును కూడా తరబీదు ఇవ్వాలని వెనకాల పంపించారు. కొడుకు కూడా ఎక్కడ పెరుగుతున్నాడు? అదే పరిచర్యలో పెరుగుతున్నాడు. రెండోసారి వచ్చేసాడు. పౌలన్ని యాక్సెప్ట్ చేయలేదు. నన్ను మామయ్య చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి? సరే, ఉన్న స్థానికంగా ఉన్నటువంటి సంఘంలోనే పెరుగుతానని అలాగ పెద్దలు అపోస్తుల పాదాల దగ్గరే కనిపెట్టుకొని సేవ చేస్తూ పరిచర్య చేస్తూ లోపల మంట నడుస్తుంది. దగ్గరగా కనిపెట్టుకొని ఎవరి దగ్గర ఉన్నాడో తెలుసా? పేతురన్న దగ్గరే కనిపెట్టుకొని ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 12. ఇదియే దేవుని సత్యమైన కృపని మిమ్మల్ని హెచ్చరించుచు అని సంక్షేపంగా వ్రాసి 13కు వచ్చాకంటారు. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పొచ్చు. మీ వలె ఏర్పరచబడిన ఆమె అని ఒకరి గురించి చెప్తూ, ఈ సంఘం ఎక్కడుందో తెలుసా? బబులోన్లో దేవుని సంఘం ఉంది. అక్కడెక్కడో మీ వలె ఏర్పరచబడిన ఆమె అంటే
అక్కడ మీ ఇల్లు దేవుని మందిరము, ఇక్కడ ఈవిడిల్లు దేవుని మందిరము. ఆ మందిరం ఉన్న స్థలం ఏంటి? బబులోను. అక్కడ పేతురుని పరిచయం చేస్తుంటే పేతురుని కనిపెట్టుకుని ఉన్నాయన ఎవరు? మార్కు. అక్కడే అపోస్తుల కార్యాలు, యేసయ్య తాలూకు చరిత్ర విని నేర్చుకుని తెలుసుకుని విని 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 మార్కు సువార్త ఆయన రాసి, ఆ తర్వాత అక్కడ ఆగలేదండి. కాళ్ళు వేళ్ళు పట్టుకుని ఏదో రకంగా అని నన్ను నెలగాని మిషనరీ పరిచర్యకు పంపించండి అని. అలాంటి అద్భుతమైన పరిచర్య ఏదైనా ఉన్నదంటే మా మామయ్యను పౌలన్న గారు చేశారు. నేను చేస్తే మా మామయ్యతో నేను చేయలేదంటే మిషనరీ పరిచర్య అయితే నేను పౌలన్నతోనే చేయాలి. అది చేస్తేనే శ్రేష్టమైనటువంటి 100% దేవుని ముందు బహుమానం నాకు నేను పాత్రను అవుతాను. నాకు ఏదైనా చేయండి అని, ఎలాగైనా చేయండి అని కాళ్ళ వేళ్ళ పట్టుకొని పెద్దల్ని బ్రతుకులు ఆడుకొని మళ్ళీ ఎక్కడికి చేరాడో తెలుసా? మళ్ళీ పౌలన్న దగ్గరకు. ఒక వ్యక్తిని బలహీనపరిచి దుష్టుడు పాడు చేస్తే, ఏ వ్యక్తి బలహీన కారణమయ్యాడో అదే వ్యక్తిని దేవుడు బలపరిచి ఇప్పుడు ఏం చేశారండి? పేతురన్న దగ్గర, అపోస్తుల దగ్గర కుప్పరులోను తయారు చేసి కొరకరాని కొయ్యలాగా తయారు చేసి, ఆ మార్కు గారే ఏమండి మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇప్పుడు ఇందా చదువుకుని అక్కడికి వద్దాం వల్ల ఒకసారి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 మళ్ళీ చదువుదాం. ఇది ఎవరు రాశారు ఈ పత్రిక? కొలస్సీ పత్రిక. కొలస్సీలకు రాసిన పత్రిక రాసింది ఎవరండి? పౌలన్న రాశారు. పౌలన్న రాస్తున్నాడు 4. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు మేనల్లుడైన మార్కును మీకు వందనములు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. మరి ఇతనిని ఇక్కడికి ఎవరు పంపించారు? దేవుడు ఆ యువ దైవజనుల్లో మంట పెట్టాడండి. నా ఇంటిలో మందిరం ఉండి అనేక ఆత్మల కొరకు వేదికగా నా ఇల్లు ఉండి నా తల్లి సమర్పించుకొని నా మేనమామ సేవ చేసి నేను కొంచెం కష్టం కలిగితే వెనక్కి రిటర్న్ వచ్చేయడం ఏంటి? కాదు కదా. దేవుని కొరకు చావనైనా చావాలి. మిషనరీ పరిచర్య అనేది దేవుడు జరిగిస్తున్నారు కదా. అలాంటి పరిచర్య ఏదైనా ఉన్నదంటే పౌలన్న మా మామ చేసింది తప్ప ఇంకేది అంత అద్భుతమైన ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళ. ఇప్పుడు నా దగ్గర నుంచి మార్కు మీ దగ్గరకు వస్తే ఆయన స్వీకరించండి. ఏం కామెంట్ ఆయన మీద చేయొద్దు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఫిలోమోను పత్రిక మనము గమనిస్తే 23 చూడండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు. ఇప్పుడు ఏమైపోయాడండి? జత పని వాడైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూక, వీళ్ళందరూ కూడా సమకాలీనులు. ఎవరి దగ్గర? పౌలన్న బర్నబా దగ్గర సమకాని వెనకాల ఉన్నటువంటి టీం ఇది. ఏమండి, పౌలన్నకు జత పని వాడైపోయారండి. ఇప్పుడు ఎవరు? మార్కు గారు. పౌలన్నతో పాటు చెరలోనికి కూడా వెళ్ళాడండి. ఎవరండి? మార్కు గారు. అసలు ఇంకో విషయం చెప్పనా? పౌలన్న లాస్ట్ స్టేజ్ 2వ తిమోతి పత్రిక అనేది జరిగిన కొద్ది దినాల తర్వాత 70 సంవత్సరాలు పైబడినటువంటి పౌలన్నను అన్యాయపు తీర్పు తీర్చి గండ్రగోడలతో తల నరికి చంపేశారు. జైలులో వండినప్పుడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి
తెస్సలోనికకు వెళ్ళెను, క్రెస్కే గలతీకును, తీతు దల్మతియకు వెళ్ళిరి. ఇక్కడ లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు. అంటే ఆఖరి దినాలలో అపోస్తులకు పరిచర్య చేసినటువంటి అమూల్యమైన వ్యక్తి ఎవరు తెలుసా? మార్కు. జతపనివాడు ఎవరు తెలుసా? మార్కు. ఆ రోషము, ఆ భారం ఇప్పుడు ఎవరు పెట్టారు? ఇప్పుడు 2 విషయాలు, 2 పర్సనాలిటీస్ మనం చూసాం. మొదటి విషయం, ప్రభునందు ప్రియులారా, జల్లెడ పట్టుకుని సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. నీ బలమునైనా కొట్టాలి, నీ బలహీనతనైనా ఆధారం చేసి నిన్ను పాడు చేయాలి. దేవుడు ఏం చేస్తున్నారు? ఈ బలహీనులనే బలపరిచి కొరకరాని కొయ్యల్లా తయారు చేసి దేవుని కొరకు సాధనాలుగా వాడుకోవాలని దేవుడు తన పరిచర్యను చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా వినిన తర్వాత మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? సీమోను, సీమోను, మిమ్మల్ని చల్లించుటకు కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్టు నేను అవకాశం ఈ రోజు వరకు నీవు నేను బాగున్నామంటే మన నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నారు. కాపాడి నడిపిస్తున్నందుకై స్తుతిస్తూ, ఇంకా మనలో ఏదైనా వాటమి అనే పరిస్థితులు ఉంటే రేపో మాపో ఎప్పుడైనా వాటిని కారణాలుగా వాటి మీదే దాడి చేసి భ్రష్టు పట్టించే పని కూడా చేసే దాని కొరకు ఎవరు రెడీగా ఉన్నారు? దుష్టుడైనటువంటి సాతానుడు రెడీగా ఉన్నారు. దేవుడు అవకాశం ఇవ్వరు. అవకాశం ఇవ్వరు కదా అని నిర్లక్ష్యం చేయకుండా మనమైతే ఈ దైవజనుల ద్వారా వినిన దాన్ని బట్టి ఏం జాగ్రత్త తీసుకోవాలి? జల్లించే పని నాయకులనే కాదు, అందరి మీద వాడు దాడి. నీలో ఉన్న క్వాలిటీస్ని అయినా కొట్టేస్తాడు. కొట్టేస్తే పనికి రాకుండా పోతాడు. నీలో ఉన్న నాలో ఉన్న బలహీనతలనైనా ఆధారం చేసుకుంటాడు. అప్పుడైనా మనం పనికి రాకుండా పోతాం. అలా కాదండి, మనల్ని ఎక్కడ తీసుకువెళ్ళాలి దేవుడు ఆశిస్తున్నారు. ఆయనతో పాటు జయించువానని తనతో పాటు తన సింహాసనం అందుకు అంత ఉన్నతమైన స్థితి దేవుని సంఘానికి ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనే మనం భ్రష్టు పెట్టిపోవాలి దుష్టుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు అంచె దినాలలో ముమ్మరముగా చేస్తూ ఉండగా ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏమాత్రం అంకిత భావం కలిగి పరిచర్యలో ఉంటున్నాం? తూతు మంత్రంగా ఇలాగే బతికేస్తాను అనుకుంటున్నారా? జల్లెడ కార్యక్రమం శ్రమల కాలంలో రాబోతుంది, జాగ్రత్త. మహాశ్రమల కాలంలో జల్లెడొట్టుకుని తిరిగేదాని కొరకు తిరుగుతున్నాడు. అంతకంటే ముందు కురవాల్సిన కడవరి వానకు ముందే జార్చే పని కూడా దుష్టుడు చేస్తున్నాడు. శ్రద్ధ వహిద్దాం. అమూల్యమైన వ్యక్తులమని నిన్ను నన్ను నమ్మి దేవుడు తనను ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. ఆ గ్రహింపు శక్తితో దేవుని దృష్టికి ఆయాస్కరమైన ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ధనిలమవుదాం, పునరంకితులమవుదాం. మన పని వరకు మనం దేవుని సహాయం చేత ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగా. రండి, పరీక్షించుకుందాం.